అది కొన్ని కొన్ని వేల కోట్లు ఉండొచ్చు అన్న వాస్తవంగా చూసుకున్నట్టయితే. ఒకటి బాగా గుర్తుపెట్టుకన్నా, మనమే ఉన్నాం సింపుల్గా. మనం ఒకసారి పరిగి పోయి ఈడికి రానికి ₹1000 ఖర్చు అవుతుంది అన్న. వీడు పెట్రోల్ చేసుకొని దునియా దేశం మొత్తం తిరుగుతున్నాడు, దేశం మొత్తం ఎదుగుతుండి ఎట్లా వస్తున్నాయి వీనికి పైసలు? ఎక్కడికి వస్తున్నాయి? పొద్దుగాల ఢిల్లీలో ఉంటాడు, సాయంత్రం తమిళనాడులో ఉంటాడు. తమిళనాడు ఉంటాడు, మళ్ళీ కార్లనే, మళ్ళీ అది కూడా అవును కార్లనే కాలే. అది మైలేజ్ చూసుకున్నట్టయితే 17, 16 ఈ విధంగా ఇచ్చే బండి అది. అవును. మళ్ళీ పాపం ఆ అమ్మాయిని తీసుకున్నాం. పాపం ఈ అమ్మాయి ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే వాడు ఏమన్నా అయిపోని, ఆ అమ్మాయి చక్కగా ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది, మంచి తెలివైన పిల్ల, ఇంకోటి మెచ్యూర్తో మాట్లాడుతుంది, ఇంజనీరింగ్ చేస్తున్నది. ఆమెకి ఈ దరిద్రం నా కొడుకు వాడు అసలు ఇట్లా తాడు బొంగరం లేని అంట తిరగడం ఎంతవరకు కరెక్టు? అసలు వానికి ఏమున్నది? ఇల్లు లేదు, ఇడుపు లేదు.